నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం। ఈ రోజు విశాఖ సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు వారి చేతుల మీదుగా ఎలక్ట్రికల్ బస్సు ప్రారంభించడం జరిగింది। అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేశామని తెలిపారు। అదే బస్సులో కొత్త గోశాల నుంచి సింహాచలం వరకు ప్రయాణించారు। ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः ओम दामोदराय नमः ओम चंद्रघनाय नमः ओम देवाय नमः ओम कृष्णाय नमः पुरुषोत्तमाय नमः वनस्पतिर्भवेर्नानागन्धे सतमिदः क्रेतरमदेवानां रूपोजं प्रतिगृह्यताम् उपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपानां सर्वाणि समर्पयामि नैवेद्यम् ॐ भूर्भुवः జై శ్రీమన్నారాయణ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో మనము ఈ రోజున ఈ ఎలక్ట్రిక్ బస్సు 100% ఎలక్ట్రిక్ బస్సుని గౌరవ చైర్మన్ గారు శ్రీ పుష్పమాటి అశోక్ గజపతిరాజు గారి స్థలం మీద మనం ప్రారంభించాం। వాస్తవంగా ఇది వారి కళ, వారు దీన్ని సంకల్పించి మనం ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది, వారు ఆర్డర్ కూడా చూపించి దీన్ని ఒక ప్రతిపాదనలు తయారు చేసి పంపించిన క్రమంలో నేను ఇక్కడ ఈవోగా వచ్చాక దీని పేమెంట్ పే చేయడం కానీ ఉంది। ఈరోజు ఈ బస్సు రావడం కానీ రెండో బస్సుకు కూడా మనం ఇంకొక 50% అమౌంట్ పే చేసాం। వారు ఇంకొక నెల 40 డేస్లో మేము వాళ్ళ కమ్యూనికేషన్ ఇస్తారు, ఇచ్చాక మనం దానికి కూడా బ్యాలెన్స్ పే చేసి రెండో బస్సు కూడా తీసుకుంటాం। మీరు అడిగినట్టు మనం వేరే దేవస్థానాలతో ఎక్కడన్నా పోలితే సామాన్య భక్తులు అంటే భగవంతునికి భక్తులే నిజమైన ప్రతినిధులు అన్న ఒక కాన్సెప్ట్ తోటే మన దేవస్థానంలో వెళుతుంది। గౌరవ చైర్మన్ గారు కూడా భక్తుల మీద అధిక భారం మోపకుండా చాలా తక్కువ దీంట్తోనే మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం। అంటే అల్టిమేట్గా అది భక్తుల డబ్బు అని వారు పదే పదే చెప్తున్నప్పటికీ ఆ డబ్బు ఖర్చు పెట్టినా వారి మీద మళ్ళీ అదనం భారం మోపకూడదన్న వారి ఆలోచన మేరకు ఏ టికెట్ కూడా ఇప్పటివరకు మనం ఏ ప్రతిపాదన చేయలేదు। వారు అన్నట్టు ఒక 3 నెలల తర్వాత మనకున్నటువంటి పరిస్థితులు బేరీజు వేసుకున్నాక ఒకవేళ వాళ్ళకి మించిన భారంగా అయితే తప్ప పెంచే పరిస్థితి కూడా లేదు, అది వారు నిర్ణయించాక వారి ఆ సూచన మేరకే ముందుకు వెళ్ళడం జరుగుతుంది। ముఖ్యంగా పొల్యూషన్ ఫ్రీ భక్తులు ఫ్రెష్నెస్ అంటే ఈ ఏసీ బస్ ఎక్కి దిగేటప్పుడు కూడా ఫ్రెష్గా వెళ్ళి ఫ్రెష్గా రావాలనేది। అదేవిధంగా ఇటీవల చందనోత్సవం కూడా చూశారు, వారి సూచన మేరకు మనం భక్తులకు సామాన్య భక్తులకు చాలామంది మీరు అడిగారు, సామాన్య భక్తులు అంటున్నారు, మరి ఈసారి అది జరుగుద్దా అన్నారు। అది భక్తులకి స్వామివారు నిజంగా చేసి చూపించారు। దాదాపు 6, 7, 8 గంటల వెయిటింగ్ నుంచి గంటన్నరలోనే సామాన్య భక్తులు దర్శనం చేసిన విధంగా ఈసారి మనం భక్తులకి ఇచ్చాము। స్వామివారికి వారే నిజమైన ప్రతినిధులు। హాయ్ అండి, అందరికీ నమస్కారం। నేను మీ జబర్దస్త్ రాజమౌళి। మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్। ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। వార్తలు ఇంతటితో సమాప్తం। మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం। అంతవరకు సెలవు।